IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. గడప నడిచొచ్చే బడుగు కడుపులను నింపే ముక్క నువ్వే బడి గంట వింటూ పరిగెత్తుకొచ్చే నిరుపేద బిడ్డలకు విద్య నువ్వే కంటి నీరు తుడిచే మా అమ్మఒడి నువ్వే మేలు కొలుపు మా బతుకు మలుపు రేపటి గెలుపు నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ కైకలూర్ సిద్ధమా సౌండ్ పెరగాలమ్మా ఇంతటి ఎండలు ఏమాత్రం కూడా ఖాతరు చేయడం లేదు. సమయం 2:15 అవుతా ఉంది. ఎండ తీక్షణంగా ఉంది. అయినా కూడా ఏ ఒక్కరి ముఖంలో కూడా అందరి ముఖంలో కూడా చిక్కటి చిరునవ్వే కనిపిస్తా ఉంది. మీ అందరి ఆప్యాయతల మధ్య, మీ అందరి ప్రేమానురాగాల మధ్య, మీ అందరి ఆత్మీయతల మధ్య ఇక్కడికి వచ్చిన నా ప్రతి అక్కకు, నా ప్రతి చెల్లెమ్మకు, నా ప్రతి అవ్వకు, నా ప్రతి తాతకు, నా ప్రతి సోదరుడికి, నా ప్రతి స్నేహితుడికి ముందుగా మీ బిడ్డ మీ జగన్ 2 చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తా, పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాడు. మరో 36 గంటల్లో జరగనుంది కురుక్షేత్ర మహాసంగ్రామం. జరగబోయే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను మాత్రమే ఎన్నుకునేందుకు జరుగుతా ఉన్న ఎన్నికలు కానే కావు.
జరగబోయే ఈ ఎన్నికలు రాబోయే 5 ఏళ్ల మీ ఇంటింటి అభివృద్ధిని పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ జరగబోయే ఎన్నికలు. జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు, ఇంటింటి అభివృద్ధి. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్ళీ మోసపోవటమే. ఇదే చంద్రబాబు గత చరిత్ర ద్వారా మనకందరికీ కూడా అర్థమవుతా ఉన్న సత్యం. ఇదే సాధ్యం కాని హామీలతో ఆయన ఇచ్చిన మేనిఫెస్టోకు ఇదే అర్థం. ఈ విషయాలను ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం పెట్టుకోమని కోరుతా ఉన్నా. చంద్రబాబు గారిని నమ్మడము అనంటే కొండ చిలువ నోట్లో తల పెట్టడమే అన్నదే. ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం పెట్టుకోమని కోరుతా ఉన్నా. ఇవాళ నేను మీ అందరితో కూడా చెప్తా ఉన్నా, ప్రతి ఒక్కరిని కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఈ 59 నెలల కాలంలో మీ బిడ్డ పాలనలో గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు మార్పులు కనిపిస్తా ఉన్నాయి. గతంలో ఎప్పుడూ జరగని విధంగా మొట్టమొదటిసారిగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు వివిధ పథకాల ద్వారా మీ బిడ్డ ఏకంగా 130 సార్లు బటన్లు నొక్కి మీ బిడ్డ ఎక్కడా లంచాలు లేకుండా, ఎక్కడా వివక్ష లేకుండా మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకే, వారి చేతికే నేరుగా డబ్బులు వెళ్తా ఉన్న కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ 59 నెలల కాలంలో. నేను అడుగుతా ఉన్నా, ఇలా ఎప్పుడైనా గతంలో చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇలా నేరుగా బటన్లు నొక్కడం, ఇన్ని బటన్లు నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మ కుటుంబాలకు నేరుగా వెళ్ళిపోవడం గతంలో ఎప్పుడైనా జరిగిందా అన్నా? జరిగిందా తమ్ముడు? అక్క జరిగిందా? గతంలో ఎప్పుడైనా జరిగిందా చెల్లి? జరిగిందా అన్నా? మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా రాష్ట్రం మొత్తం మీద మీ బిడ్డ పాలన రాకమునుపు వరకు రాష్ట్రంలో 4 లక్షల ఉద్యోగాలుంటే ఈరోజు మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 59 నెలల కాలంలోనే ఏకంగా మీ బిడ్డ మరో 2,31,000 ఉద్యోగాలు మీ బిడ్డ ఇచ్చాడు. ఈ 59 నెలల కాలంలో గతంలో ఎప్పుడు జరగని విధంగా మన కళ్ళ ఎదుటనే, మన సచివాలయంలోనే మన తమ్ముళ్ళు, మన చెల్లెమ్మలు కనిపిస్తా ఉన్నారు. ఏకంగా 1,35,000 మందికి ఉద్యోగాలు ఇస్తూ సచివాలయాల్లోనే కనిపిస్తా ఉన్న పరిస్థితి. మొట్టమొదటిసారిగా చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా మొట్టమొదటిసారిగా ఈరోజు చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా, ఇంతకు ముందంతా మేనిఫెస్టోలు ఇచ్చేవాళ్ళు, ఎన్నికలప్పుడు మాత్రమే మేనిఫెస్టో కనిపించేది. రంగురంగుల కాగితాలతో ఇచ్చేవాళ్ళు, పేదల ఆశలతో ఆడుకునేవాళ్ళు, అబద్ధాలకు రెక్కలు కట్టేవాళ్ళు. ఎన్నికలు అయిపోయిన తర్వాత, ప్రజలతో పరైపోయిన తర్వాత మేనిఫెస్టో చెత్తబుట్టలో వేసే పరిస్థితి. మొట్టమొదటిసారిగా ఈ 59 నెలల కాలంలో మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా విశ్వసనీయత అన్న పదానికి మీ బిడ్డ అర్థం చెబుతూ ఎన్నికల ప్రణాళికలో చెప్పినవి
ఏకంగా 99% హామీలను అమలు చేసి ఆ మేనిఫెస్టోను మొట్టమొదటిసారిగా అక్క చెల్లెమ్మలకు పంపించి, అక్క మీరే టిక్కు పెట్టండి మీ బిడ్డ పాలనలో ఏం జరిగింది అని ఆ అక్క చెల్లెమ్మల చిరునవ్వుల మధ్య వాళ్ళ ఆశీస్సులు తీసుకుంటా ఉన్న సాంప్రదాయం మొట్టమొదటిసారిగా ఈ 59 నెలల కాలంలోనే జరిగింది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాడు మీ బిడ్డ అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. నేను మచ్చుకు కొన్ని పథకాలు చెబుతాను, మీ బిడ్డ ప్రభుత్వంలో జరిగిన మార్పులు చెబుతాను, మీరందరికీ మీరే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. గతంలో ఎప్పుడైనా కూడా ఇవి ఉన్నాయా? గతంలో ఎప్పుడైనా ఇవి చూశారా? గతంలో ఇవి ఎప్పుడైనా కూడా ఎవరైనా చేశారా అన్నది మీరే ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. ఎప్పుడు జరగని విధంగా ఈరోజు నాడు నేడుతో బాగుపడ్డ గవర్నమెంట్ బడులన్నీ ఇంగ్లీష్ మీడియం 6వ తరగతి నుంచే క్లాసుల్లో IFPలు